అందరికీ నమస్కారం. పల్లెటూరు కిచెన్ కి స్వాగతం. ఇలా పల్లెటూరు స్టైల్ చేపల కూర వండుకుందాం. ఇది రవ్వ చేప. ఇది మా చెట్ల పట్టుకొచ్చుకుని ఇది క్లీన్ చేసి ఇది కొయ్యాలి. ఇది కోసి ఇది మంచిగా కడగాలి. అంతా గీకాలి, పొట్ట అంతా గీకాలి. మా అవ్వ నేర్పింది, ఇట్లా గీకు బిడ్డ, ఇట్లా గడుగు బిడ్డ అని. ఇట్లా మంచిగా ఇట్లా వేయాలి. ఇట్లా వీస్తే ఇదంతా మంచిగా ఇవన్నీ కొయ్యాలి. ఇవన్నీ తోకలు ఇట్లా కోసి ఇట్లా కొయ్యాలి. చెంపలు ఇట్లా అన్ని కొయ్యాలి, చెంపలు కొయ్యాలి. ఇట్లా కొయ్యాలి. ఇవన్నీ ముక్కలు కొయ్యాలి. ఇప్పుడు చేపలు మనం వండుకుందాం. ఇందులోకి ఏమేమి పడతాయో చూపిస్తా. ఇగో జీలకర్ర, నూనె, అల్లం, కారం, ఎల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, చింతపండు. ఉల్లిగడ్డలు మంచిగా కాలవాలి. ఉల్లిగడ్డలు కలవాలి. కాల్చుకుంటేనే మంచిగా రుచి ఉంటుంది. ఉల్లిగడ్డలు మంచిగా కాలాలి. ఇలా కాలు బిడ్డ అని మా అవ్వ చెప్పింది. కాలు చేస్తే మంచిగా రుచి ఉంటుంది బిడ్డ కూర అని చెప్పింది మా అవ్వ. జీలకర్ర మెంతులు ఇది పెట్టాలి. ఇది పెట్టినా పెట్టినా ఈ జీలకర్ర మెంతులు వేస్తానా. ఇది ఏంపుడు అయిపోయింది. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి మంచిగా దంచాలి. ఇట్లా దంచాలి. దంచి వేసుకుంటే మంచిగా రుచి వస్తుంది. మెంతుల పొడి అయిపోయింది. కాల్చుకున్న ఉల్లిగడ్డలు మంచిగా దంచుతాను.
పచ్చిమిర్చి వేయాలి. ఈ అల్లం గోలింది, పచ్చివాసన పోయింది. పోయినాక ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మన ఇంట్లోదే పట్టించిన పసుపు, నేను కొమ్ములు తెచ్చి పట్టించిన, దుకాణంలో వేసుకోవద్దు. ఈ పసుపు గోలింది, చేప ముక్కలు ఎత్తాను. గంటతో గలబెట్టవద్దు, ఇట్లా ఇట్లా ఫస్ట్ ఒక్కసారి గలబెట్టుకోవాలి. తర్వాత మళ్ళా గంట పెట్టి కలబెట్టవద్దు, లెగేసుకోవాలి. పులుసు మా చెట్టు కాయలు, చింతకాయది. ఈ చింతకాయ పులుసు మంచిగా టేస్ట్ వస్తుంది పోతే. ఇవి మా ఇంట్లో పట్టించిన కారం, కొన్ని పండించిన నేను. దుకాణంలో తెస్తే మంచిగా ఉండదు. కారం వేస్తా, ఉప్పు వేసుకుందాం. ఇది మంచిగా మసులుతుంది. ఫస్ట్ దంచుకున్న జీలకర్ర మెంతుల పొడి వేయాలి. పెట్టొద్దు, కల పెడితే మొక్క ఖరాబ్ అవుతుంది. మనం ఇట్లా ఇట్లా అనుకోవాలి, చూసుకోవాలి, వేయాలి. అసలు తాంటికి వేయాలి. ఉల్లిగడ్డల ముద్ద వేసినాక తీసుకురావాలి. కల పెడితే మొక్క ఖరాబ్ అవుతుంది. కొత్తిమీర వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. ఉడికింది, కొత్తిమీర వేయాలి. చేపల కూర ఉడికింది. మా ఆయనకు టిఫిన్ పట్టుకొని పోవాలి, బాయికాడు ఉన్నాడు. నీళ్లు వారినాయా అన్నయ్య, నీళ్లు వారినాయా, అన్నం తినవా, అన్నం తింటూరా. సూపర్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసానికి ఫాలో కొట్టండి.